అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి మే 25 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండదు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా, మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒకసారి మన గురుగారు సంప్రదించి చూడండి. మన గురువు పేరు వచ్చి శివశక్తిరాజు గారు. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు 100% ప్రతి ఒక్క సమస్యకి వితిన్ డేస్లో పరిష్కారం చెప్తారండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి దినఫలిత ప్రకారము రేపటి రోజున ఈ బంధం అనేది మూసినట్లే అండి. ఈ బంధం మీ నుండి ఎందుకు దూరం అవుతుంది, ఎందువల్ల ఈ దూరాన్ని మీరు తగ్గించుకోవడానికి, మీ నుండి దూరం కావడానికి కారణం ఏమిటో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోక తప్పదు. అసలు రేపటి రోజున రాత్రి 10 లోపు ఏం జరగబోతుంది, మరి అంత బలవంతమైన బంధంలో ఎందుకు ఈ విధమైనటువంటి తేలినటువంటి మీ బంధానికి తేలినటువంటి నరదృష్టి, అలాగే మీరు ఎవరో ఎందుకు ఇలా భద్రశత్రులుగా మారి మీ బంధాన్ని దూరమైన డెఫినెట్స్కి తీసుకోవడానికి కలిగినటువంటి కారణం ఏమిటి అనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు ఎవరినైనా ప్రేమిస్తే కానీ లేదా ఒక బంధాన్ని నమ్మితే మీ యొక్క సర్వస్వాన్ని కూడా దారిపోస్తారు. పైకి మీరు ఎంత గంభీరంగా అనిపించినా లోపల మాత్రం అంటే బంధాల కోసం కాకుండా ఎంతకైనా తెగిస్తారన్నమాట. పంతాలను ఎప్పుడు కూడా మీరు పట్టించుకోరు. కానీ మీలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే ఎదుటివారికి మీకు కొంచెం మిమ్మల్ని చూస్తుంటే మీలో ఉన్నటువంటి అసమర్థత, తేలినటువంటి ఒక బాధ ఈజీగా కనిపిస్తుంది. అదే మీ యొక్క అమాయకత్వం. మీరు అందరినీ కూడా మీలాగే మంచివారని చెప్పి అనుకుంటూ ఉంటారు. గతంలో ఎన్నిసార్లు మీరు మోసపోయినప్పుడు కూడా అందరినీ కూడా నా వాళ్ళని చెప్పి నమ్ముతూ ఉంటారు. ఎవరినైనా కానీ చాలా గుడ్డిగా నమ్మేస్తారు. సరిగ్గా ఆ నమ్మకమే ఇప్పుడు మీ పలట శాపంగా మారబోతుంది. మీరు ఎవరికైతే ప్రాణం ఇచ్చారో వారే మీ ప్రాణం తీసేంత పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఆ బంధం ఒక్క రోజులో దూరం కావడం లేదండి. గత కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా ఆ బంధంలో చిన్న చిన్న పొరపాట్లు వస్తూనే ఉన్నాయి. తరచూ మీరు కూడా గమనిస్తుంటున్నప్పుడు కూడా ఆ బంధాన్ని మీరు దూరం చేసుకోవడం ఇష్టం లేక కొంచెం మీరే సర్దుకుంటూ వెళ్తున్నారు. అయితే సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నటువంటి రేపటి రోజున ఏదో ఒక రోజు ఆ బంధం అనేది తెలుసుకుంటారండి. మన ప్రేమ అర్థం చేసుకుంటారు అనేటువంటి భావంతో మిమ్మల్ని మీరు చాలా తగ్గించుకుంటూ, మీ విలువలను కూడా తగ్గించుకుంటూ, మీ యొక్క ప్రతి ఒక్కటి అంటే మీ గురించి తెలిసినటువంటి ఏదైనా సరే మీరు వాళ్ళకి ఎవరికి కూడా మీ గురించి కానీ, ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ ఎవరు చెప్పకుండా మీ మనసులో మీరు నలిగిపోతున్నారు. అంతా బాగుంటుందని చెప్పి మీరు ఆశించారు. కానీ అవతల వ్యక్తి మనసులో మీపై ఉన్నటువంటి ద్వేషం, స్వార్థం క్రమంగా ఎక్కువైపోయింది. మీరు మౌనంగా ఉన్నా కొద్దీ అంటే మీరు మౌనంగా ఉన్నటువంటి వారు కూడా మిమ్మల్ని ఎక్కువగా చులకనగా చూడడం మొదలు పెడుతున్నారు. అయితే రేపటి రోజున మా కరెక్ట్గా రాత్రి 10 గంటలలోపు మా రేపటి పరాకాష్ఠ చేరుకోబోతుందని చెప్పుకోవాలండి. ఎలాగంటే రేపటి నా షాకింగ్ క్లైమాక్స్ అయితే ఉందని చెప్పి రేపటి మీరు పూర్తిగా తెలుసుకుంటారు. రేపటి రాత్రి 10 గంటలలోపు ఆ బంధం ఎలా మీరు దూరం అవుతుందంటే ఇది మీరు ఊహించినటువంటి ట్విస్ట్ అనమాట. మీకు అత్యంత ఆప్తమిత్రుడు ఎవరైనా కావచ్చండి. మీకు బాగా తెలిసినటువంటి ఒక స్నేహితురాలో మీరు ఇన్నాళ్ళుగా ఆరాధించిన ఒక ప్రేమ బంధం కూడా కావచ్చు. మరి రేపటిన 10 గంటలలోపు మీరు ఒక నిజాన్ని తెలుసుకుంటారు. ఆ వ్యక్తి కేవలం ఇన్ని రోజులు మిమ్మల్ని వాడుకుంటానని లేదా మీ వెనుక గొత్తులతో అవుతానని సాక్ష్యాలతో సహా మీకు పూర్తిగా అర్థమవుతుంది. వివరంగా చెప్పాలంటే ఆ సమయంలో ఒక ఫోన్ కాల్ కానీ ఒక ద్వారా తెలిసినటువంటి విషయం వల్ల మీ మధ్య మాటల యుద్ధం అలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ వాదన ఎంతగా ఎక్కువైపోతుందంటే ఇకపై మీ యొక్క ముఖం నాకు చూపించొద్దని చెప్పి ఒకరినొకరు అనుకొని ఆ బంధానికి శాశ్వతంగా స్వస్తి పలికేలా ఉంటుంది. మరి 10 గంటల తర్వాత సమయంలో మీ జీవితంలో ఇది ఒక చేదు జ్ఞాపకంగా కూడా మీకు విరుగుతుంది. ఎందుకంటే మీరు ఇన్ని రోజులు కూడా భరిస్తూ వచ్చారు. రేపటి రోజు కాతే రేపుదైనా ఏదో ఒక రోజైనా మార్పు వస్తుందని చెప్పి మీరు బలంగా నమ్మారు. కానీ మీ కృషికి, మీరు ఇన్ని రోజులుగా పెట్టినటువంటి ఓర్పుకి వారు ఇచ్చినటువంటి విలువ ఏమాత్రం లేదు. ప్రతి విషయంలో కూడా వారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని కిందకు లాగాలని చెప్పి చూశారు. కానీ మీరు మాత్రం తట్టుకోలేకపోయారు. దీనికి కారణము ఆ వ్యక్తి ఇచ్చినటువంటి నమ్మక ద్రోహం. అయితే దీనంతటికీ కూడా కారణం అది కేవలం డబ్బు కానీ, ఈర్ష్య కానీ, వారికంటే మీరు బాగా సెటిల్ అవుతారనో, మీకు వస్తున్నటువంటి మంచి పేరును చూసి తట్టుకోలేకపోవడము, మీరు ఎవరికైతే కష్టకాలంలో అండగా నిలబడ్డారో వారి మిమ్మల్ని గుండెల మీద తనడము, ఇదంతా కూడా మీ మనసుకు చాలా తీవ్రమైనటువంటి లోటు మిగులుస్తుంది. అయితే ఆ వ్యక్తి మీ పత్రాన్ని కోరుకుంటూ కొంతమంది శత్రులతో సైతం చేతులు కలిపి మీకు మీ మనసుతో ఆడుకుంటున్నారు. అయితే గుర్తుపెట్టుకోండి, మీరు బాధపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీరు అన్నీ ఫేస్ చేస్తూ ఉన్నటువంటి గొప్ప వీరులు.
అంటే చిన్నప్పటి నుండి కూడా ఎన్నో రకాల బరువు బాతులు మోశారు. కష్టం విలువ తెలుసు. అలాగే ఏ సమయంలో ఎలా సమన్వయపాలనతో ఉండాలి, ఏ కష్టాన్ని ఎలా మనం ఎదుర్కోవాలి, ఎలా ఫేస్ చేయాలి, ఏ సమస్య వస్తే మనం ఎలా నడవాలి అనేది మీకు బాగా తెలుసు. కాబట్టి ప్రతి దానికి కూడా మీరైతే కృంగిపోవడం, బాధపడడం, నిరాశపడడం ఇవన్నీ కూడా గడిచిపోయినటువంటి కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి మీరేమి దేనికి కూడా బాధపడే అవసరం లేదండి. మీకు అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తులు ఎక్కువగా మీ చుట్టూ ఉన్నాయని చెప్పి మీరు తెలుసుకోలేకపోతున్నారు. గుడ్డిగా కొంతమంది వ్యక్తులు నమ్మి అదే నిజమైన బంధం అని చెప్పి తెలుసుకోలేక వారిని నా అని చెప్పి బాగా ఎక్కువగా వారిపై తేలినటువంటి ఒక నమ్మకాన్ని కలిగి ఉండటం వల్ల మీరు కొన్ని ఎదురు దెబ్బలు ఫేస్ చేస్తున్నారన్నమాట. కాబట్టి ఇక్కడైనా గుర్తించండి, మీరు మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. అయినప్పటికీ నిజం చెప్పాలంటే ఒంటరితనమే చాలా గొప్ప విషయం. ఒంటరిగా ఉంటేనే ఏ బాధలో ఉన్నా కూడా మనల్ని ఏమి చేయలేవండి. అయితే మిమ్మల్ని కలిగించేటువంటి భావన నష్టం ఏంటంటే రేపటి రోజున విషయాన్ని కడుపులో ఉంచుకోవడం కంటే కూడా బయటకు కక్కేయడం చాలా మేలు కదా. మరి ఆ బంధం అనేది దూరం కావడం వల్ల మీకు పెద్దగా నష్టం అయితే తెలియదు. అంతా అపకారం జరుగుతుందని భగవంతుడు మీకు అపకారమే చేశాడు. మరి ఆ బంధాన్ని దూరం చేసుకునేది రేపటి మీరు కొంచెం బాధగా అనిపించినప్పుడు కూడా కురింగిపోకుండా బలంగా నిలబడండి. అలాగే రేపటి మీరు తప్పకుండా కాస్త కూడా ఎక్కడైనా సరే శివాలయం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి. ముఖ్యంగా రేపటి తప్పకుండా శివాలయంలో ఓం నమో నారాయణ మన మంత్రాన్ని జపించడము అక్కడ మంచిది. ఇక అలాగే దగ్గర ఉన్నటువంటి స్వామివారికి సంబంధించినటువంటి ఏ రూపానైనా పర్వాలేదు కానీ కాస్త కూడా రేపు రోజున శివాలయ దర్శనము, శివుని యొక్క అభిషేకం చేసినట్లు వారు చొమ్మునీళ్ళు ఇచ్చినా చాలండి. ఎందుకంటే మన శివుడు అంటే ఐశ్వర్యప్రదాత. కాబట్టి శివుడిని మనం ఎంత కొలిస్తుందో మనకు ఐశ్వర్యం ఖచ్చితంగా కలుగుతుంది. ఈ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. ఒంటరిగా ఉండి పాత విషయాలను కూడా తలుచుకోకండి. ముఖ్యంగా మీకు రేపటి ఖచ్చితంగా కూడా ఈ అనే వ్యక్తి వల్ల నీకు కష్టంగా జరిగేదైతే మార్పు ఇదేనండి. కష్టం కూడా మీ జీవితం అనేక రకాల మార్పులు అయితే మీరు కష్టంగా చూడబోతున్నారని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటిన ఈ బంధాన్ని మీరు దూరం చేసుకున్నాక మీ జీవితంలో అనేక రకాల మార్పులు అయితే ఖచ్చితంగా కలుగుతాయని కూడా చెప్పాలి. అదేవిధంగా రేపటిన ఈ రాశి వారికి అంతా కూడా అనుకూలంగా ఉన్నప్పుడు కూడా మీరు ఎన్నాళ్ళ నుంచో బాధపడుతున్న విషయం రేపటిన మీకు అయితే ఒక ముగింపుకి అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఇక ఈ విషయంలో మాత్రం మీరు బాధపడాల్సిన అవసరం అయితే ఎట్టు పరిస్థితులు కూడా లేదని తెలుసుకోండి. అదేవిధంగా రేపటిన ఈ రాశి వారికి అంతా కూడా అనుకూలమైన రోజు, యోగదాయకమైన రోజు అని కూడా చెప్పుకోవాలి. మీరు ఎన్నాళ్ళ నుంచి పడుతున్న బాధలకి స్వస్తి పలకబోతున్నాడు భగవంతుడు. మీకు రేపటి కూడా అనుకూలమైన రోజునే ఉంది. అదేవిధంగా రేపటి మీరు ఎవరితో కూడా గొడవలు పడకుండా పెట్టుకోకుండా ఉండండి. ఒంటరిగా ఉండి పాత విషయాలను కూడా తలుచుకోకండి. మీకు బాగా నచ్చడం ఏదైనా ప్రదేశానికి వెళ్ళడం కానీ లేదంటే సంగీతం వినడం కానీ ఇలాంటి ప్రదేశాలు మీరు చేయడం ఉంటే అన్ని కూడా మంచిదండి. అదేవిధంగా రేపటి మీకు బాగా నచ్చిన వ్యక్తితో కాసేపు టైం స్పెండ్ చేయడం కూడా ఇటువంటి చేయడం ద్వారా మీరు కొంచెం ఆ వ్యక్తులు క్షమించి విడిచేయండి. పగ పెంచుకోకండి. పగ మిమ్మల్ని మరింత ఎక్కువ కృంగతీస్తుంది. కాబట్టి ఆ బంధం అనేది మీ నుండి దూరం అయిపోతుంది. అది దైవబలం, దైవ సంకల్పం. కాబట్టి మీ మనస్థానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది కదా. భగవంతుడు మిమ్మల్ని రక్షించాలని చెప్పి గుర్తుపెట్టుకోండి. గడిచిన కాలం అయితే మరలా రాదండి. వెళ్ళిపోయినటువంటి మనుషులు కూడా మన జీవితంలో రానవసరం లేదు. కాబట్టి ఈ పరిణామం మీ కళ్ళు తెరిపించడానికి భగవంతుడితో పాటు ప్రకృతి చేసినటువంటి ఒక ప్రయత్నం. కాబట్టి ఈ ప్రయత్నాన్ని మీరు కూడా స్వాగతించండి. ఒక కొత్త ఉదయం అనేది తర్వాత ఒక లైఫ్లో స్టార్ట్ అవుతుందండి. దానికోసం మీరు వేచి చూడడం అయితే అంతే కాదండి. రేపటి కొంచెం అప్రమత్తంగా కూడా ఉండాలి. బయటకు వెళ్ళడానికి కొంచెం అంటే ఏదైనా కానీ మీకు బాగా నచ్చినటువంటి ప్లేస్లను అలాగే బయటకు వెళ్ళే కాసేపు ప్రకృతితో గడపడానికి మీరు రేపటి సమయం కేటాయించండి. అదేవిధంగా రేపటి ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపారం రంగం చూసినట్లయితే ఈ రాశి వారికి అంతా కూడా ఉద్యోగంలో ఉద్యోగస్తులకి అధికారులు ప్రశంసలు దక్కే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారస్తులకి కొత్త ఒప్పందాలు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇక ఆర్థిక పరిస్థితికి ఆకస్మిక ధనలాభం కలుగుతుందండి. పాత బాకీలు కొంతవరకు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే అవసరం లేని ఖర్చును తగ్గించడం మంచిది. ఇక కుటుంబ సంబంధాలు, కుటుంబ సభ్యులతో ఆనందం గడుపుతారు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు వచ్చినా సాయంత్రానికి పరిష్కారం అవుతాయండి. అదేవిధంగా రేపటి ఆరోగ్యపరంగా తలనొప్పి, అలసట వంటి చిన్న సమస్యలు రావచ్చు. ఎక్కువగా నీరు త్రాగడం మంచిది. ఆహారంలో నియమాలు పాటిస్తే ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు చదువుపై దృష్టి పెరుగుతుంది. పరీక్ష సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. గురువుల యొక్క సహాయం లభిస్తుంది. రేపటి రోజు మీకు కలిసి కూడా అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు పసుపు. శుభ సమయం ఉదయం 9:15 నుంచి 11 గంటల వరకు. రేపటి ఈశాన్య దిక్కు మీకు శుభసూచకమైన దిక్కండి. సోమవారం కావడంతో శివాలయంలో పాలాభిషేకం చేయడం మంచిది. ఓం నమో శివాయ మంత్రాన్ని, పంచాక్షరి మంత్రాన్ని మీకు వినిసరితో జపించడము అందరికీ మంచిది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఆలస్యమైన విజయాలు మీ చేతులకు అయితే ఖచ్చితంగా వస్తాయండి. బట్ తెలుస్తున్నారు కదండి వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.